అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వైట్ టోన్ ఫేస్ పౌడర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, మేము పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. సో ఒకసారి అయితే ప్రోడక్ట్ని చూసేద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వైట్ టోన్ ఫేస్ పౌడర్ అని, అలాగే విత్ సాఫ్ట్ షేడ్ ఫార్ములా అని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సైడ్ చూసుకున్నట్టయితే కంపెనీ నేము, కంపెనీ లోగో, అలాగే వైట్ టోన్ ఫేస్ పౌడర్ అని మెన్షన్ చేశారు. మనకు 4 సైడ్స్ సేమ్ అలాగే మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇలా కవర్ తోటి అయితే ప్యాకింగ్ వచ్చింది, వ్యాక్యూమ్ కవర్ ప్యాకింగ్. అది కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేద్దాము. చూడవచ్చు. అంతకుముందు వీడియోస్లో నేను చాలా క్రీమ్స్ని, ఫేస్ వాషెస్ని, ఫేస్ సీరమ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకి ఇంగ్రీడియంట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టాల్కో, అల్యూమినియం స్టార్చ్, అలాగే కాల్షియం కార్బోనేటు, మెగ్నీషియం స్టీరేటు, టైటానియం డయాక్సైడ్, మైకా, అల్యూమినియం ఇవన్నీ చేశారు. ఇంకా మనకి కింద చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే మార్కెట్ దానికి సంబంధించి ఇచ్చారు. ఇది వచ్చేసి మనం ఎక్స్టర్నల్లో మాత్రమే యూజ్ చేయాలని చెప్పారు. నెట్ క్వాంటిటీ వచ్చేసి 30 గ్రాము. మన కాస్ట్ వచ్చేసి 65 రూపీస్కి ఇచ్చారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 2023 నుంచి 2025 వరకు వాడవచ్చు. సో ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూపిస్తాను అసలు పౌడర్ ఎలా ఉంది, ఏంటి, లోపల మనకు డబ్బా ఎలా వచ్చేసింది అనేది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది ప్లాస్టిక్ బుల్తో తయారైనటువంటి ప్లాస్టిక్ డబ్బాలో అయితే మనకు పౌడర్ అయితే వచ్చేసింది. చూసేద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కంపెనీ నేము సేమ్ మనకి ఇంతకుముందు ఏదైతే మెన్షన్ చేశారో అవే మళ్ళీ ఈ డబ్బా మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకు పైన ఇలా పింక్ క్యాప్ తోటి అయితే వచ్చేసింది. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మనకు పౌడర్ అనేది ఆటోమేటిక్గా అని బయటకు వచ్చేసింది. చూడవచ్చు పౌడర్ అనేది. నేను ఇక్కడ హ్యాండ్ పైన అయితే యూజ్ చేసి చూపిస్తున్నాను. చూడవచ్చు. మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ అయితే క్లోజ్ చేసి పెట్టాలి టైట్గా. సేమ్ పౌడర్ లాగానే, కాకపోతే ఇది వైట్ టోన్ పౌడర్ అని అయితే మనకు ఈ కంపెనీ వాళ్ళైతే తయారు చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టాల్కమ్ పౌడర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.